హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేశీ బైట్స్ బై పావని. ఈరోజు మనం పెసర పునుకులు చేసుకుంటున్నాము. చాలా ఈజీ. మొలకెత్తిన పెసలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం. పచ్చిమిరపకాయ ముక్కలు విడిగా వేసుకుంటాము. అందుకని చెప్పి 2 వేసాను. దాన్ని బాగా మిక్సీ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్నాక దాంట్లోని జీలకర్ర, పావు స్పూన్ జీలకర్ర, కొంచెం ఉప్పు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు ముక్కలు. వీటిలోకి ఉల్లిపాయ ముక్కలు అవి వేయము, పునుకుల్లా వేసుకోవాలి. అల్లం కూడా మిక్సీలో వేస్తాం, అందుకని ఇంకా ముక్కలు ఏమీ వేయలేదు. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుంటాను నేను. పసుపు వేసుకుని బాగా కలుపుకున్నాక పసుపు, ఉప్పు, నూనె వేడయ్యాక పునుకుల్లా వేసుకోవాలి. ఇవి స్ప్రౌట్స్తో చేస్తున్నాం కదా, బాగా మంచిది. స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లలకి స్నాక్గా చాలా బాగుంటుంది. ఈ పెసర పునుకులతో కొంచెం చిన్న వేసుకుని కర్రీ కూడా చేసుకుంటారు, పులుసు కింద, కూర కింద కూడా బాగుంటాయి ఇవి తినడానికి. ఇది పెసల్లో వాటర్ లేకుండా చేసుకుంటే నూనె లాగకుండా వస్తాయి. ఒకవేళ పెసల్లో నీరు ఉంటే కొంచెం ఆయిల్ లాగేస్తుంది. నేను కొద్దిగానే చేశాను, ఇద్దరికి సరిపడి. మిగిలిన పిండి కూడా ఇవి వేగాక అన్ని వైపులా మళ్ళీ వేసుకోవాలి. జీలకర్ర కంపల్సరీ వేయాలి, గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇవి ఫస్ట్ పెసల్ని నానబెట్టుకుని కడిగేసి ఒక క్లాత్లో కట్టి ఉంచితే మొలకలు వచ్చేస్తాయి మనకి. ఒక 5 అవర్స్ 6 అవర్స్కి మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకలు స్టోర్ చేసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అవి వాయి కూడా వేసుకుని తీసేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. ఇది సాస్తో, టమాటా కచ్చప్తో తింటే బాగుంటుంది, లేకపోతే గ్రీన్ చట్నీతో కానీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.